హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త. రోజు రోజుకు పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అదనపు బోగీల ఏర్పాటు నుంచి లాస్ట్ మైల్ కనెక్టివిటీ బలోపేతం వరకు కూడా ప్రయాణికుల సౌకర్యాలకు ప్రాధాన్యం ఇస్తూ అయితే కొత్త కార్యాచరణకు సిద్ధం చేస్తోంది. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యల కారణంగా మెట్రో ప్రయాణాన్ని ఎక్కువ మంది ఎంచుకుంటుండటంతో పీక్ అవర్స్లో రైల్లో అయితే తీవ్రమైనటువంటి రద్దీ నెలకొంటుంది. ఈ సమస్యలకు పరిష్కారంగా అదనపు కోచ్లను త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఈ అంశంపై హెచ్ఎంఆర్ఎల్ అదనపు మేనేజింగ్ డైరెక్టర్ బి అజిత్ రెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి సమీక్ష సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అదనపు బోగీల కొనుగోలు కోసమైతే తయారీ సంస్థలతో వెంటనే చర్చలు ప్రారంభించాలని అధికారులకు ఆదేశించారు. ప్రయాణికులు మెట్రో స్టేషన్ నుంచి తమ గమ్యస్థానాలకు సులభంగా చేరుకునేలాగా లాస్ట్ మైల్ కనెక్టివిటీని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ఆర్టీసీ రవాణా శాఖలతో సమన్వయం చేస్తూ ఫీడర్ బస్సులు ఇతర రవాణా సదుపాయాలను కూడా విస్తరించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రధాన రైల్వే స్టేషన్లు మెట్రో స్టేషన్లను కూడా అనుసంధానించేటువంటి స్కైవాక్ల నిర్వహణ, అవసరమైనటువంటి చోట్ల వాటి విస్తరణ పైన కూడా రైల్వే అధికారులతో కలిసి పనిచేయాలని నిర్ణయించారు. మొదటి దశలోని 69 కిలోమీటర్ల మెట్రో కారిడార్లలో ప్రయాణికుల భద్రత, సౌకర్యాల మెరుగుదలపైన ప్రత్యేకంగా సమీక్షించారు. టికెట్ కౌంటర్ల వద్ద కూడా రద్దీని తగ్గించేందుకు ప్రతి మెట్రో స్టేషన్కు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు. తొలుత కొన్ని స్టేషన్లలో ప్రయోగాత్మకంగా అమలు చేసి అనంతరం అన్ని స్టేషన్లకు విస్తరించనున్నారు. ఐటీ కారిడార్లలోని హైటెక్ సిటీ, రాయదుర్గం, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కొండాపూర్ వంటి అత్యంత రద్దీ ప్రాంతాలలో పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ వ్యవస్థనైతే ఏర్పాటు పైన కూడా అధికారులు సమీక్ష నిర్వహించడం జరిగింది. త్వరలో క్షేత్రస్థాయిలో పర్యటించి మెట్రో సేవలను పరిశీలించి అవసరమైనటువంటి చర్యలు కూడా చేపట్టనున్నట్లు హెచ్ఎంఆర్ఎల్ అధికారులైతే వెల్లడించారు. పెరుగుతున్నటువంటి ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా మెట్రో సేవలను మరింత విస్తరించి సౌకర్యవంతమైనటువంటి ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపడుతున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ స్పష్టం చేసింది.